ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వకమైన వందనాలు. సహోదరి సహోదరులకు కూడా నా నిండు వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పరిశుద్ధ లేఖనంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్కుని ప్రకటించాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ తెచ్చిన వాళ్ళు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చదువుకుందాము. నేను చదివి వినిపిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు దేవుని వాక్యము సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. నా దేవుడు కడపలో చాచి, ఆయన హస్తంలో చాపి, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా దగ్గరికి రండి, మీ ప్రాణములకు నెమ్మదినిస్తాను, మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాను, మీ జీవితాలకు నేను నెమ్మదిస్తాను. నా దగ్గరికి రండి. నువ్వు మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారు? మనుషుల వైపు చూడబాకండి. ఈ మనుషులు కొంతవరకే నీకు సహాయం చేయగలుగుతారేమో, కానీ నేను అంతం వరకు నేను సహాయం చేస్తాను. జీవితాంతము నువ్వు ప్రాణాత్మలో నువ్వు ప్రాణం ఉన్నంత వరకు, నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నేను మొదటి వయసు వరకు ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా, ఒక్కరిని పిలవట్లేదండి, ఇద్దరిని పిలవడం లేదు. సమస్త జనులారా, నా యొద్దకు రండి, నీ ప్రాణములకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తల్లిగారు గత దినాల్లో మరి నా దగ్గరికి ఒక తల్లిగారు వచ్చింది. నా దగ్గర ఒక తల్లిగారు వచ్చి, అన్నయ్య, నా కొడుకులు మాట వినడం లేదు. చిన్న కొడుకేమో స్నేహమని చెడు అలవాట్లకు బానిస అయ్యి తనకి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నాడు. పెద్దవాడు కూడా తాగి పేకాటలాడుతూ తనకి నచ్చినట్టు తను కూడా తిరుగుతున్నాడు. కుటుంబం అంతా అల్లరిపాలుగా ఉంది. కుటుంబంలో సమాధానం లేదు. మా కుటుంబంలో సంతోషం లేదన్నయ్య, ఏడుపు తప్ప మరొకటి మా కుటుంబంలో కనబడడం లేదు అని నా దగ్గరికి వచ్చి తన కన్నీళ్లు విడుస్తూ తన కుటుంబ సమస్యలన్నీ తెలియపరుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే నేనన్నాను, అమ్మా, నా ప్రభువు నీ భారాన్ని తీసివేస్తాడు, నా దేవుడు నీ దుఃఖాన్ని తొలగించేస్తాడు. నువ్వు ధైర్యముగా ఉండు, భయపడవద్దు. నీ బిడ్డల మీద నువ్వు దిగులు పెట్టుకోవద్దు. నా దేవుడు నీ బిడ్డల్ని రక్షణ మార్గములకి నడిపిస్తాడు. నీ ప్రయాస, నీ భారం నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు నా దేవుని మందిరానికి నీవు వచ్చి
నీవు మొరపెట్టి నీ కన్నీటి ప్రార్థన దేవుడికి మొరపెడితే నా దేవుడు ఆలకించి నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడని నేను ఆ తల్లి గారికి తెలియపరిచాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్య, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మా చుట్టూ ఉన్న వారికి ఎవరు చెప్పినా కానీ బయటికి ఒకలా ఉంటున్నారు. కనపడడానికి బంధువులు ఎంతోమంది ఉన్నారు మా చుట్టూ, కానీ వాళ్ళు చూడటానికే మనుషులు. కానీ ఎప్పుడు చెడిపోతావా అని అనుకునే సమాజమే మా చుట్టూ ఉన్నారు. నిజమే, ఈ రోజున మన చుట్టూ చెడిపోవాలి అని కోరుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. వీడెప్పుడు నాశనం అవుతాడా అని కోరుకునే ప్రజలు ఉన్నారు. బంధువుల్లోనే ఉన్నారు, స్నేహితుల్లో ఉన్నారు, అయిన వాళ్ళలో ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళలో ఉన్నారు. కానీ నా దేవుడు మాత్రం నువ్వు బాగుపడాలని కోరుకునే దేవుడే. హల్లెలూయా. నువ్వు చెడిపోవాలని కోరుకునే దేవుడు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ క్షణము దేవుని వాక్కు సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా చెంతకు రండి, నా రెక్కల కిందికి రండి, నా హస్తాల కిందికి రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నీ తల్లి గారితో ఒక మాట అన్నాను, అమ్మా ఖచ్చితంగా నా యేసయ్య నామములో నేను చెప్తూ ఉన్నాను, నీ బిడ్డల్ని అతి తొందరలోనే మార్చుకుంటాడు. నా తండ్రి నామములో నేను ఈ క్షణము ఆయన సన్నిధిలో నేను నీతో వాగ్దానం చేస్తున్నాను. నీ బిడ్డలు, నీ ఇద్దరు కుమారులు మారి రక్షణ పొంది నీ కుటుంబంలో నా దేవుడు సంతోషాన్ని నిలుపుతాడు అతి తొందరలోనే అని ఆ తల్లిగారితో తెలియపరచడం జరిగింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే వస్తూనే ఉందండి. 1 నెల వచ్చింది, 2 నెలలు వచ్చింది, 3 నెలలు వచ్చింది, 4 నెలలు వచ్చింది, 5 నెలలు, 6 నెలలు వచ్చింది. 7వ నెల కల్లా తన ఇద్దరు కుమారులు మారారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సో ఆ తల్లిగారి ఇద్దరు కుమారులు మారి తన చెడు అలవాట్లని విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు అంటే, వీరిద్దరూ ఒకరోజు నైట్ పూట ఒక చోట టీ కొట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ టీ తాగుతూ ఉన్నారు. ఆ టీ తాగుతూ ఉండగా బజార్లో వస్తూ ఉంటే వాళ్ళ ఆ వీధిలో వస్తూ ఉంటే తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే దొంగతనం కేసు అని వారి మీద పడింది. ప్రైజ్ ది లార్డ్. దొంగతనం అనే కేసు వారి మీద వేశారు. వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో వేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లిగారు ఏడ్చుకుంటూ మళ్ళీ వచ్చి, అన్నయ్య ఇలా జరిగింది, నా ఇద్దరు కుమారులు తీసుకెళ్ళి స్టేషన్లో వేశారు, సబ్ జైల్లో వేశారు. మరి వాళ్ళేమో ఆ బిల్లు దాదాపు 50 లక్షలు విలువ కలిగిన బంగారము దొంగతనము చేశారని, దోచుకెళ్ళారని నా బిడ్డల మీద ఈ నింద వేశారు. ఆ బిడ్డలు ఆ అపాయం నుంచి తప్పించేలాగా ప్రార్థన చేయాలయ్యా అని ప్రార్థన కోరుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన కోరుకుంది. ప్రార్థన కోరుకుంటే, అమ్మా ఖచ్చితంగా అక్కడ ₹1 ఖర్చు పెట్టకుండా నా దేవుడు నీ బిడ్డల్ని కాపాడుతాడు. నీ బిడ్డల్ని కాపాడితే కాక నీ బిడ్డల్ని అతి తొందరలోనే ఆయన సన్నిధికి నడిపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధానాన్ని నడిపించుకుంటాడు. మీరు ఖచ్చితంగా నువ్వు నమ్ము, నువ్వు సమాధానంగా నీకు వెళ్ళి ఇంటికి
ఆ తల్లి గారికి ధైర్యపరిచి ప్రార్థన చేసి వెళ్ళి పంపించేస్తానండి. అనుకోని రీతిగా ఈ ఇద్దరు వ్యక్తుల మీద, ఆ తల్లిగారి ఇద్దరు బిడ్డల మీద 25 లక్షలు కట్టమని మరి అధికారులు చెప్పడం జరిగింది. అయితే అధికారులని మార్చిన దేవుడు నా యేసయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అధికారుల హృదయాలను మార్చివేసి ఆ స్టేషన్లో కానీ ఆ కోర్టులో కానీ ₹1 ఖర్చు పెట్టకుండా ఆ ఇద్దరు వ్యక్తుల్ని దేవుని విడుదల కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇద్దరు బిడ్డల్ని ఇంటికి చేర్చాడు దేవుడు, ₹1 ఖర్చు పెట్టకుండా. ఆదివారము ఆ తల్లిగారి ప్రార్థన మందిరానికి వచ్చి సంతోషంగా నాతో చెప్తుంది, అన్నయ్య, నీ నోటి వాక్కుతో నువ్వు ఆ రోజు తెలియపరిచావు, తెలియపరిచిన రీతిగానే, కానీ దేవుడు మాత్రం నీ యందు నా యందు ఉండి నా కుటుంబానికి న్యాయం చేశాడు అన్నయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబానికి దేవుడు మేలు చేశాడు అన్నయ్య. నా ఇద్దరు కుమారులు బాప్టిజం తీసుకుంటానంటున్నారు అన్నయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఇద్దరు కుమారులు బాప్టిజం తీసుకుంటామంటున్నారు. వారితో కాక నా ఇద్దరు కోడళ్ళు కూడా బాప్టిజం తీసుకుంటామని వారు తీర్మానం చేసుకున్నారు అన్నయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని దగ్గరికి నువ్వు ప్రయాసపడి భారము మోసుకుని ఆయన సన్నిధానికి వచ్చి నువ్వు మొర పెడితే నా దేవుడు మొర ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ మొర ఆలకించే దేవుడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సమస్యతో నీవు ఉన్నావు, ఏ బాధతో నీవు ఉన్నావు, ఏ ఇబ్బందులతో నీవు ఉన్నావు, నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా? నేను మనుషుల వైపు చూస్తుంటే ఆ మైండ్లో నీ మనుషుల వైపు ఉన్న దృష్టిని తీసివేసాయి. ఆ దృష్టి తీసివేసాయి. మనుషుల వైపు చూడవాకు, అధికారుల వైపు చూడవాకు, రాజకీయ నాయకుల వైపు చూడవాకు. వారి కొంతమందికి నీకు సహాయము నీకు చేయగలుగుతారేమో, కానీ శాశ్వత కాలము సహాయం చేసే దేవుడు నా దేవుడు ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవరు నీకు సహాయము చేయలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒక విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన వాడిని. ఒక పాపంలో తిరిగిన వాడిని, మత్తు పన్నెనికి అలవాటయ్యి తిరిగిన వాళ్ళని, చెడు అలవాట్లకు, చెడు మనసుకు అలవాట్లై తిరిగిన వాడను నేను. అహంకారిని, పొగరుబోతుని, తగ్గింపు లేని వాడిని, పెద్ద లేదు, చిన్న లేదు, పెద్దవారు లేదు, చిన్నవారు లేదు, అహంకారిగా ప్రవర్తించేవాడిని. పలు రకాలుగా వాళ్ళని దూషించేవాడిని, సీరియస్ అయ్యేవాడిని. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఒక్క మాట అంటే కూడా నన్ను ఓర్చుకోలేని వాడని ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు, పాపపు జీవితంలో జీవిస్తున్నప్పుడు. అయితే నా యేసయ్య నాతో మాట్లాడి నన్ను దర్శించి, నా కుమారుడా ఎందుకు నేను ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా అహంకారంగా తిరుగుతున్నావు, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాడు, నీవు రాత్రి చనిపోతే నీ జీవితం ఏమైపోతుంది, ఒక్కసారి నువ్వు పరీక్షించుకున్నావా? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒక గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నేను ఉలిక్కి పడలేసి అటు ఇటు చూస్తానండి. ఎవరు లేరు. ఎవరు నాతో మాట్లాడుతుంది, ఎవరు నాతో మాట్లాడుతుంది అని పక్కనున్న మా భార్యతో లేపి వారితో నేను మాట్లాడి, ఇవేమన్నా పిలిచావా, నువ్వేమన్నా నాతో మాట్లాడావా? నేను లేదండి, నేను మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యేసు ప్రభు పాపులను రక్షించడం వరకే వచ్చాడు. పాపపు జీవితంలో జీవించే వారిని రక్షణ మార్గంలో నడిపించాలని నా యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాపంలో ఎవరు చనిపోకూడదు, ఈ పాప బ్రతుకులో ఎవరు చనిపోకూడదని నా ప్రభువు ఆయన పరలోకం నుండి శరీరధారి అయి భూమి మీదికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కన్యక గర్భంలో జన్మించాడు. పాపం లేని పరిశుద్ధుడు. ఈ ప్రపంచంతో సవాలు విసిరిన దేవుడు, ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నా ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అని సవాలు విసిరిన దేవుడు, ఏకైక దేవుడు, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అహంకారిని, ఈ పాప బతుకులు బతుకుతున్న నన్ను దేవుడు నన్ను దర్శించి ఆయన రక్షణ మార్గంలోకి నడిపించాడు. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వెలా జీవించగలుగుతున్నావు? ఈ లోకంలో నుంచి మనం ఏమి తీసుకొని వెళ్తాం? ఈ సమాజంలో నుంచి ఏమి తీసుకెళ్తాం? ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లను పరుగులు తీసినా, ఎంత హోదాలను పరిగెత్తినా ఈ నేలకు నువ్వు ఒరగాల్సిన వాడివే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నేలకు నువ్వు ఒరగాల్సిన వాడివే కదా. ఎందుకు కక్షలు, క్రోధాలు? ఎందుకు ఈ కక్షలు, క్రోధాలు? ఏమి కావాలి నీకు? నీవు తినడానికి జానపట్టికి కాస్త భోజనం చాలదా? కక్షలతో తిరుగుతున్నావే. వాడు నన్ను ఇలా అంటున్నాడు, ఈ వ్యక్తి ఇలా అంటుంది అని వారి మీద నువ్వు కక్షలతో తిరుగుతున్నావే కానీ నీ మనసు దేవుని వైపు చూడడం లేదు. నీ మనసు దేవుని వైపు చూడడం లేదు. నీ హృదయం దేవుని వైపు తిప్పుకోవడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి దూరమయ్యి మనం ఏమి సాధించలేమండి. ఈ రంగుల ప్రపంచం ఇదంతా, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ రంగుల ప్రపంచం. అది కొంతకాలమే నీతో ఉంటుంది, కానీ నా దేవుడు శాశ్వత కాలం నీతో ఉంటాడు. శాశ్వత కాలం నీతో ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, నా తండ్రి, నా ప్రభువు నిన్ను నన్ను సృష్టించుకున్న సృష్టికర్త ఆయన. ఈ సృష్టికే సృష్టికర్త ఆయన. ఒక్కసారి ఆయన వైపు చూడండి. నీ కొరకు, నా కొరకు ఆయన పొందిన దెబ్బలు చూడండి. ఒకటి తక్కువ 40 కోడా దెబ్బలు తిని, ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా రక్తము, ఆఖరి రక్తము బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించిన దేవుడు ఆయన. ఈరోజు నీ కొరకు, నా కొరకు ఆయనకి ఎందుకు ఆయన చిందించారు? ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారం మనమందరము ఆయన సొత్తు, ఆయన బిడ్డలం. మనమంతా ఆయన బిడ్డలము కనుక, ఆయన మనకు తండ్రి కనుక, ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆఖరి రక్తము బొట్టు వరకు ఆయన చిందించాడు, ప్రాణం పెట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు, ఆ దేవుడికి
ఆ దేవుని దగ్గరికి నీవు రావాలి అని నా ప్రభు చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మీదటైనా మారండి. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, నీ ఆశలతో నీవు పరుగులు తీస్తున్నావు, వాటిని తీసివేసి. ఈరోజు సమాజంలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. వాహనాల మీదే కానీ నడుస్తూనే చనిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక సీరియల్స్లో నటించే ఎవరు చంద్రశేఖర్ అంట, తన భార్య చనిపోయిందని యాక్సిడెంట్లో తను కూడా చనిపోయాడు. అయితే నువ్వు ప్రభువుని అంగీకరించి ప్రభువులో నువ్వు నిలబడితే ఇక్కడ చనిపోయిన వారము మనమందరము ఆయన రాజ్యంలో ఉంటాము. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనము ఉంటాము. నా ప్రియ సహోదరి సహోదరుల, మారండి, దయచేసి మారండి. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, నేను దేవుడికి విరోధులయ్యి దేవుడికి దూరంగా నేను బ్రతికినప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఏమీ సాధించలేకపోయాను. వాడి మీద వీడి మీద ప్రతి ఒక్కరి మీద కక్షలతో తిరిగిన వాడిని, క్రోధాలతో తిరిగిన వాడిని. ఈ రోజున దేవుని నామాన్ని అనేకులకు ప్రకటిస్తా ఉన్నా, దేవుని స్వార్థ ప్రకటిస్తా. నేను యవనస్తుని కాదా? నీకున్న ఆశలు కోరికలు నాలో కూడా లేవా? మరి ఈ రోజున నేను దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాను. ఈ లోకంలో ఎంత సంపాదించి ఏమి తీసుకొని పోలేదని నాలో నేను ఆలోచించుకున్నాను. దానివల్ల ఉపయోగం ఏంటి? కక్షల వల్ల ఉపయోగం ఏంటి? క్రోధాల వల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. కానీ బ్రతికిన 4 రోజులైనా నా ప్రభువుని, నా దేవుని మాటలు నలుగురు ప్రకటించి నేను చనిపోతే చాలు, ఆయన రాజ్యాన్ని నాకు ఇస్తాడు. ఆయన దగ్గర నా స్థానాన్ని ఉంచుకుని ఆయన కౌగిట్లో నన్ను చేర్చుకుంటాడని ఒక నిరీక్షణ కలిగి నేను ఆయన దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన సేవ చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. నా చేతులు జోడించి చెప్తున్నాను, ఈ లోకం వైపు పరుగులు తీయబాకండి. ఈ లోకంలో, ఈ సమాజంలో ఉన్న వాటి వైపు చూడబాకండి. ఒకసారి నా దేవుని వైపు చూడండి, నా యేసయ్య వైపు చూడండి. ఆయన రూపం ఎలా ఉందో, ఆయన పొందిన దెబ్బలు ఎలా ఉన్నాయో, ఆయన ఆఖరి రక్త బలి వరకు చిందించాడే. ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూసి నువ్వు రక్షణ మార్గంలోకి రా. నీకున్న భారం అంతా తీసివేస్తాడు, నీకున్న బాధ అంతా తీసివేస్తాడు, నీకున్న సమస్య అంతా తీసివేస్తాడు. నేను చెప్తున్నాను, ఆయన దాసునిగా, ఆయన సేవకునిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే లోకంలో ఉన్న దీపులు చూశాను. నా తండ్రి సేవలో, నా తండ్రి నామంలో నేను ఆయన స్తుతించేటప్పుడు ఆ దీపు గుర్తులు చూశాను. జొట్టె దారుల కంటే మధురమైనది ఆయన నామములో నివసించేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామములో నువ్వు నుండి చూడు. నీ భారమంతా తొలగకపోతే అప్పుడు నువ్వు పడిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. తలలు వంచండి, మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకోండి.